శరణార్థులా ఇక ఇయాటి నేటి వార్తలు అయితే జబర్దస్త్ గా తీసుకొని వచ్చిన మరి ఆ నేటి వార్తలు ఏంటియో ఆలోచన చేయకుండా మనం చూడాలి కదా. ఒకవైపు ఏమో భారీ వర్షాలు, ఇంకొక వైపు ఎడమ నుంచి వస్తున్నటువంటి భారీ వరదల కారణంగానైతే నాగార్జున సాగర్ జలాశయం అయితే నిండు కుండ లెక్కనైతే తలపిస్తున్నదిలా. ఇక దీంతో అయితే మంగళవారం కొలిగే ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఏవైతే ఉన్నాయో పలువురు ఉన్నత అధికారుల సమక్షంలో అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, అడ్లూరి లక్ష్మణ్ ఎత్తి నీటిని దిగువకు విడుదలైతే చేసిరులా. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం అయితే 59,000 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 58,660 అడుగులకైతే చేరిందిలా. చూసిరా, ఇక నాగార్జున సాగర్ ఎవరన్నా చూడాలంటే సూపర్లు అయితే వెళ్ళి చూడొచ్చునులా. మంచిగా ఉన్నది. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఏం చేస్తలేదట. ఇక దీని మీద పోరాటానికైతే గులాబీ శ్రేణులకైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ అయితే పిలుపునిస్తున్నాడులా. ఇక గులాబీ నేతలతో అయితే ఎర్రవల్లిలా ఫామ్ హౌస్ ఉన్నది కదా, ఆ ఫామ్ హౌస్ అయితే ఇవాళనైతే కేసీఆర్ సార్ అయితే సమావేశం అయితే అవుతున్నాడట. ఇక ఈ మేరకు అయితే కేసీఆర్ ప్రకటన విడుదల చేసిండు కదా. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వము విఫలమైందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమము వ్యవసాయ సంక్షోభాన్ని అయితే నివారించడం కోసం అయితే రాజీ లేని పోరాటం అయితే చేయాలని సార్ అయితే అంటున్నాడులా. ఇక దీన్ని దిశానిర్దేశం చేసేందుకైతే సార్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితే మీటింగ్ అయితే చేస్తున్నాడట. ఇక తెలంగాణ సాగునీటి రంగాన్ని అయితే ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్మించనున్న బనకచెర్ల ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులను అయితే నిలువరించాల్సిందేనని గులాబీ బాస్ అయితే ఆదేశాలను అయితే జారీ చేసిండులా. కృష్ణా నది ఉన్నది కదనులా, ఈ కృష్ణా నదికి అయితే ప్రవాహం అయితే క్రమంగా పెరుగుతున్నదట. ఇక ముందస్తు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలనైతే వాటితోటి ప్రాంత అయితే లోతట్టు ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేస్తున్నట్లయితే అధికారులు అయితే వెల్లడించిండులా. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సార్ అయితే ప్రఖర్ జైన్ తెలిపిండులా. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వరద నీటి ప్రవాహం పెరుగుతున్నదని, ఇక రానున్న రోజులలో 3 లక్షల క్యూసెక్ల వరకు అయితే వరద చేరే అవకాశం ఉన్నదని వాళ్ళైతే చెప్పిర్రు. ఇక ఎప్పటికప్పుడు కృష్ణా నది వరద ప్రవాహాన్ని అయితే పర్యవేక్షించుకుంటా అధికారులకు తీసుకోవాల్సిన చర్యల మీదనైతే సూచనలు అయితే జారీ చేస్తున్నట్లయితే వెల్లడించారు. కృష్ణా నది మీదనైతే ప్రాజెక్టులు ఉన్నాయి కదా, నీటిని దిగువకైతే విడుదల చేసేందుకైతే కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలైతే లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అట్లా విడుదల చేసినప్పుడైతే కొన్ని ముప్పులు సంభవిస్తాయి కదా, గట్లా సంభవించద్దు అని ప్రఖర్ జైన్ సార్ అయితే కోరిండులా. దివ్యాంగులు, వినికిడి లోపం ఉన్న వారికైతే ప్రభుత్వాలు అయితే అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఆ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నది కదా. ఇక లోపం శాపం కాకూడదనే ఉద్దేశంతో అయితే వారి జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరిచేటట్లయితే అనేక చర్యలు అయితే చేపడుతున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పబ్లిక్ గ్రీవెన్స్ రీడరేషన్ సిస్టమ్ కిందనైతే వీరందరికైతే సెల్ ఫోన్లను అయితే బహుకరిస్తున్నారట. ఇక ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రి సెల్వి స్మార్ట్ ఫోన్లను అయితే వాళ్ళందరికైతే బహుకరిస్తున్నారని అయితే మనకైతే చెప్తున్నారు. ఇక 8 మంది లబ్ధిదారులకైతే 1.52 లక్షల అంటే 1,52,000 విలువైన టచ్ ఫోన్లను అయితే ఏలూరు కలెక్టర్ అయితే పంపిణీ చేస్తున్నారట. ఒక్కొక్కటి 19,000 విలువ చేస్తున్నటువంటి ఈ టచ్ ఫోన్లను అయితే గోదావరి మీటింగ్ హాల్ అయితే జరిగినటువంటి కార్యక్రమాలను అయితే వినికిడి లోపం ఉన్న లబ్ధిదారులకైతే ఏలూరు కలెక్టర్ అయితే పంపిణీ చేసిందట. నిజానికి ఇది మంచి ముచ్చట్టే కదా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం అయితే ఎదురు చూస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకైతే ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నదిలా కేంద్ర ప్రభుత్వము.
ఇక ఈ నేపథ్యంలో 20వ విడత డబ్బులు విడుదల చేసే తేదీనైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసిందట. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం అయితే 2025 ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ అయితే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైతే ఈ విడత డబ్బులనైతే విడుదల చేయాలని సార్ అయితే చెప్తారట. ఇక ఈ పథకం ద్వారానైతే అనర్హులైన రైతులకైతే వాళ్ళకు సుతము 2000 చొప్పునైతే నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే డబ్బులు బదిలీ అయ్యేటట్లయితే సార్ అయితే చేస్తారట. ఈ వర్చువల్ కార్యక్రమంలోనైతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులైతే పాల్గొంటారట. ఈసారి సుమారు 9.3 కోట్ల మంది రైతులకైతే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనానైతే వేస్తున్నది. ఇక డబ్బులు విడుదలైన వెంటనే లబ్ధిదారులకైతే SMS ద్వారానైతే సమాచారం అయితే అందుతుందట. చూసిరా, నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మంచి పని చేస్తున్నదో రైతులందరి కోసం. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి దొడ్డ పద్మ అంటే ఈ అమ్మకు 99 సంవత్సరాలు ఉంటాయి. కన్ను మూసిందట. పాపము ఈ నెల 25వ తారీఖునైతే సూర్యాపేట జిల్లా చిలకలూరులోనైతే ఆమె స్వగృహంలో కాలు జారి కింద పడ్డదట అమ్మ. ఇక తుంటి కాలు విరగడంతో ఆ అమ్మకైతే ఫ్రాక్చర్ అయిందట. ఇక ఈ కార్యక్రమం అయితే హైదరాబాద్ లా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఇక ఈ పరిస్థితి విషమించడంతో అయితే మంగళవారం రాత్రి పూటనైతే తుది శ్వాసనైతే విడిచింది ఇక అమ్మ. ఈ విషయాన్నైతే ఆమె కుమార్తె కల్పన వెల్లడించిరులా. ఆంధ్రప్రదేశ్ లా ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలము అట్ల ప్రగాడకు చెందినటువంటి ప్రముఖ కమ్యూనిస్టు నేత దివంగత కాట్రగడ్డ రంగయ్య అన్నపూర్ణ దంపతుల కుమార్తె పద్మ చిన్ననాటి నుంచెల్లే కమ్యూనిస్టు భావజాలాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలనైతే కీలక పాత్ర పోషించుకుంటా నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆమె చురుగ్గా పోరాటాలు చేస్తూ ఆ పోరాటాలలో పాల్గొంటూ ఆమె భర్త హుజూరాబాదు మాజీ ఎమ్మెల్యే సిపిఐ నాయకుడు దొడ్డ నర్సయ్య కూడా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడేనట. ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో అయితే వాళ్ళు వీరోచితంగా పోరాడి తెలంగాణ వచ్చేందుకు చాలా పోరాడినట. తెలంగాణ రాష్ట్రంలో అయితే గొర్రెల స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా. గొర్రెల స్కాము విచారణలు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అయితే అదేనులా ఈడీ దూకుడుగా ముందుకైతే పోతున్నదట. హైదరాబాద్లో అయితే 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండడంతో అయితే హాట్ టాపిక్ గానైతే మారిందిలా. ఇక సికింద్రాబాదు, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాలనైతే ఈడీ సోదాలైతే చేపట్టినట ఈడీ అధికారులు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో జరిగినటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాంట్లోనైతే 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణల గత ఏసీబీకి కేసు అయితే నమోదైతే చేసింది కదా. ఇక అనంతరము ఈడీ రంగంలోకైతే దిగి ఏసీబీ నమోదు చేసినటువంటి ECIR నమోదైతే చేసిందిలా. సింధు నదిల ITBP సిబ్బంది ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడిందట. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి గండేర్ బాల్ ఏదైతే ఉన్నదో గా జిల్లాలో అయితే ఘటన చోటు చేసుకున్నదట. భారీ వర్షాల కారణంగా వాహనాలు అయితే అదుపు తప్పినట్లయితే అధికారులు అయితే మనకైతే చెప్తున్నారు. చూసిరా, గట్లాంటి ప్రమాదం జరిగేసరికి చాలా ఆందోళన చెందుతున్నారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక గియ్యుల్లా ఇయాటి నేటి వార్తలు బరాబర్ మంచిగా మీ అందరి కోసం అయితే తీసుకొని వచ్చారు కదా. మళ్ళీ ముచ్చటతో అయితే మళ్ళొక అయితే వస్తానులా ఉంటా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.